హలో ఫ్రెండ్స్, నమస్తే. తక్కువ డ్యూరేషన్ నుండి మంచి కంటెంట్ ఉన్న యానిమేని సజెస్ట్ చేయమంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే యానిమేని రికమెండ్ చేస్తా. సో యానిమే నేమ్ వచ్చేసరికి లుక్కిజం. ఈ యానిమేలో ఒక లావుగా ఉన్న వ్యక్తిని చుట్టూ ఉన్న సొసైటీ ఎలా తనని ట్రీట్ చేస్తుందనే కీ ఎలిమెంట్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. ఇంకా స్టోరీ ప్లాట్కి వెళ్తే మన హీరో పార్క్ యంగ్ సేక్ చాలా లావుగా ఉంటాడనమాట. స్కూల్లో అతన్ని చాలా దారుణంగా ఏడిపిస్తారు, ఒక బానిసలా చూస్తారు. ఇంకా చెప్పాలంటే కొడతారో, తిడతారో, తన్నుతారు, ఒక కట్టు బానిసలా చూస్తారనమాట. ఇంకా మన హీరోని లావుగా ఉన్న వాళ్ళకి ప్రపంచంలో చోటు లేదన్నట్టుగా ట్రీట్ చేస్తారు. అలాగే మనోడికి ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఇంకా మన హీరో ఈ టార్చర్ భరించలేక ఒక కొత్త స్కూల్కి ట్రాన్స్ఫర్ అవుదాం అనుకుంటాడు. వాళ్ళ అమ్మగారికి చెప్తాడు ఇలా స్కూల్లో నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారని. కానీ వాళ్ళ అమ్మ డబ్బులు లేక ఒప్పుకోరు. ఒకసారి వాళ్ళ అమ్మగారు స్కూల్కి వెళ్తారు. అక్కడ వాళ్ళ కొడుకుని పార్క్ని తన క్లాస్మేట్స్ కొట్టడం చూస్తుంది. అది చూసి వాళ్ళ అమ్మగారు చాలా బాధపడతారు. సో మన హీరోని ఏదోలాగా జేవన్ స్కూల్లో ఫ్యాషన్ డిజైన్ నేర్చుకోవడానికి జాయిన్ చేస్తుంది. సో ఇంకా మన హీరో పార్క్ కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. కొత్త ఫ్రెండ్స్, కొత్త స్కూల్ అని చాలా ఎక్సైట్ అవుతాడు. కానీ స్కూల్ జాయిన్ అవ్వకముందే మన హీరోని ఒకడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని చూశాడని పార్క్ని చాలా దారుణంగా కొడతాడు. దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తారు. ఇంకా వీడియోని చూస్తూ ఏడుస్తూ పడుకుంటాడు. కానీ ఇక్కడ నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. మన హీరో పడుకొని లేచి చూస్తే తను ఇంకొక బాడీలో షిఫ్ట్ అయ్యి ఉంటాడు. ఆ బాడీలో మన హీరో చాలా హ్యాండ్సమ్, మంచి ఫిట్గా, స్టైల్గా ఉంటాడు. మళ్ళీ పడుకొని చూస్తే తన ఒరిజినల్ బాడీలోకి వస్తాడు. సో ఇలా మన హీరో పార్క్ తన ఒరిజినల్ బాడీతో మార్నింగ్ అంతా పడుకుంటే వేరొక హ్యాండ్సమ్ బాడీతో స్కూల్కి వెళ్తాడు. నైట్ హ్యాండ్సమ్ బాడీలో పడుకుంటే తన ఒరిజినల్ బాడీతో పార్ట్ టైం జాబ్ చేస్తాడు. మన హీరో పార్క్ తన హ్యాండ్సమ్ బాడీతో ఫస్ట్ డే స్కూల్కి వెళ్తాడు. అందరూ తనని చూసి తగ్గ ఫొటోస్ తీసేస్తారు. అమ్మాయిలు అయితే అందరూ తేనెతెగలా వాలిపోతారు. సో మనోడికి అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. మన హీరో పార్క్ తనలాగా లావుగా ఉన్న వాళ్ళని ఈ స్కూల్లో కూడా చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. సో మనోడు వాళ్ళతో కూడా మంచి ఫ్రెండ్స్గా ఉంటాడు. మరి మన హీరో పార్క్కి ఆ బాడీ ఎక్కడిది, తన ఫ్రెండ్స్కి తన హ్యాండ్సమ్ బాడీ డబుల్ గురించి తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడు అనేది స్టోరీ ప్లాట్. అలాగే జావెన్ స్కూల్లో డొమైన్స్ వారీగా స్టూడెంట్స్ అనేవాళ్ళు గ్రూప్స్గా డివైడ్ అయి ఉంటారు. వాళ్ళ మధ్య ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే మన హీరో పార్క్ వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు అనేది బాగా ప్రజెంట్ చేశారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది యానిమే ఎపిసోడ్లో ఒక సాంగ్ చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. ఈ యానిమేలో టోటల్ ఎపిసోడ్స్ వచ్చేసరికి 8 ఉన్నాయి. ఇది ఒక అండర్ రేటెడ్ యానిమే అని చెప్పొచ్చు. ఇందులో మెయిన్ కీ ఎలిమెంట్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఈ యానిమే ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.